హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డుకి మంచి ఫేసింగ్ ఉంటుందండి. ఈ తార్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఇది మామిడి తోట అనమాట. ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసరికి మామిడి తోట అండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 2.5 ఎకరాలు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. చూస్తున్నారు కదా, ఇది మామిడి తోట, తార్ రోడ్ ఫేసింగ్ అండి. ఈ తోట వచ్చేసరికి వెరైటీ మొత్తం కలెక్టర్ అండి, కలెక్టర్ మామిడి తోట అనమాట ఇది. ఈ తోట వయసు సుమారుగా ఒక 12 నుంచి 13 సంవత్సరాల వయసు ఉండవచ్చండి. రీసెంట్గా దుక్కి దున్నారు. పూత చూశారు కదా, పూత అయితే చాలా విరివిగా వచ్చిందండి, చాలా ఎక్కువగా పూత వచ్చింది. ల్యాండ్ ఉన్న వరకు మొత్తం చదునుగా ఉంటుందండి, సమానంగా ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ తిరువూరు నుంచి విసన్నపేట వెళ్ళేటువంటి స్టేట్ హైవే డబల్ రోడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్షన్ జరుగుతుందండి 4 లైన్గా. ఆ రోడ్ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల లోపల సింగిల్ రోడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోడ్కి ఫేసింగ్ అయితే ఈ బిట్ ఉంటుందన్నమాట. ఈ బిట్ వచ్చేసరికి టోటల్గా 2.5 ఎకరాలు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ కాకుండా అదనంగా ఒక 20 సెంట్ల వరకు ఎక్సెస్ ల్యాండ్ అయితే ఉంటుంది. దానికి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఆ 2.5 ఎకరాలకు మాత్రమే మనం పేమెంట్ చేస్తాము. దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ అయితే ఉంటుందండి. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా మామిడికాయలు అయితే వచ్చేసాయండి ఆల్రెడీ. తోటకి పూత అయితే చాలా బాగా వచ్చింది. ఆ పూత అంతా కాయగా మారిందండి ప్రజెంట్ అయితే. ఇక్కడ బోర్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ బోర్ అయితే ఏదో రిపేర్ వచ్చి పీకడం జరిగిందనమాట. ఇది 2 అంగుళాల బోర్ అండి. ఒక సర్వీసు, ఒక బోర్ అయితే ఉన్నాయి దీంట్లో. ప్రజెంట్ ఏదో రిపేర్ వస్తే దీన్ని పీకి రిపేర్కి ఇచ్చారండి బోర్ అనేది, మోటార్ అనేది. చూడండి, నేల మొత్తం చదునుగా సమానంగా ఉంటుంది. మొత్తం మామిడి కలెక్టర్ వెరైటీ అండి. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది. వీళ్ళు కొన్న ల్యాండ్ అనమాట ఇది. ఓనర్స్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటారండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 28 lakhs అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ అనమాట, కొద్దిపాటి తగ్గుదల అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. బిట్ అయితే బాగుంటుందండి, రోడ్ ఫేసింగ్. లోకల్గా ఉన్నటువంటి టౌన్ నుంచి సుమారుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అయితే బిట్ ఉంటుందండి. పక్కనే ఒక ఊరు కూడా ఉంటుంది దగ్గరలో, జస్ట్ ఒక 400-500 మీటర్స్ దూరంలోనే దగ్గరలో ఊరు కూడా ఉందండి. ఊరికి దగ్గరగానే ఉంటుంది బిట్ అయితే. రోడ్ ఫేసింగ్ అనమాట. కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను